ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. తను వసుంధర బావ కార్తిక్ కదా? తను మా పెళ్లి ఈవెంట్ కోఆర్డినేటర్. వసుంధర అడిగిందని దానికే నేను ఒప్పుకున్నాను. లేదంటే అతను చేసిన దానికి గేటు దాటి లోపలికి అడుగు పెట్టనిచ్చేవాణ్ణి కాదు. హాయ్ క్యూటీస్, మీ గురించి అడిగాను. ఇక్కడ మీకు టైం పాస్ అవుతుందా? ఓ చాలా బాగా ఆడుకుంటున్నాం. పెద్ద టీవీ, సినిమా చూసినట్టుంది. అందులో మేము చాలా కార్టూన్స్ చూసాం. వెరీ గుడ్. మాకు హైడ్ అండ్ సీక్ ఆడుకోవడానికి, దాక్కోవడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. మీ ఇల్లు ఇంతకన్నా పెద్దదంటగా? పెళ్ళయ్యాక వచ్చి అక్కడ హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం, సరేనా? అదిగో చాక్లెట్స్. ఇదిగో చాక్లెట్స్, తీసుకో. చాక్లెట్ ఇది నీకు, ఇది నీకు. తీసుకో, చాక్లెట్ తీసుకో. మీరు సూపర్ సార్, మీరే మా అక్కకి పర్ఫెక్ట్. అది నాకు బాగా తెలుసు. వచ్చారా మీరంతా? అక్క, మాకు ధ్రువ సార్ చాక్లెట్ ఇచ్చారు. వెరీ గుడ్. మీరు వెళ్ళి ఇంకా ఆడుకోండి. బాయ్ ధ్రువ సార్. బాయ్. కాఫీ తీసుకోండి. మరి భాస్కర్ బాబాయ్ వాళ్ళకేవి? మేమంతా టీ ప్రేమికులం బాబు. తేయాకు వాసనకు అలవాటు పడిపోయాం కదా. మేం పొద్దున్నే టీ తాగాం సార్, మీరు తీసుకోండి. రే విపుల్, నేను అడిగింది ఎదురా? తెచ్చాన్రా, 1 సెకండ్. ఇదిగో. వసు, ఇది నీకోసమే. నచ్చిందా? చాలా బాగుంది. ఇవి డిజైనర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్. మార్కెట్లో ఇలాంటి రింగ్ నీ దగ్గర తప్ప ఇంకొకరి దగ్గర ఉండదు. డైమండ్ స్టడ్డెడ్. ఈ ఉంగరాన్ని వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు, కానీ ధ్రువ ఇదే కావాలని 2 ఇంతలు ఎక్కువ పెట్టుకున్నాడు. ఎందుకు సార్ ఇంత ఖర్చు పెడుతున్నారు? అది డిజైనర్ పీస్ వసుంధరా. ఏమో సార్, వస్తువుని వస్తువులా చూడడమే నాకు తెలుసు. ఈ డిజైనర్ పీస్లో వీటి రేట్లు చూస్తేనే భయమేస్తుంది. మీరు ఒక్కరోజు ఇచ్చే పార్టీతో మేము 3 నెలలు గడుపుతాము. అసలు ఇంత కాస్ట్లీ వస్తువులు గిఫ్ట్గా ఇస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? మన సొంతం అంటే మనం దానికి యజమాని కదా. అవును. దీన్ని పెట్టుకున్నప్పటి నుంచి దీన్ని ఎక్కడైనా పడేస్తామేమో, పోతుందేమో అని కంగారు పడుతూ భయపడుతూ ఉండాలి. ఈ ఉంగరమే నా యజమాని, నేనే దీనికి సెక్యూరిటీ గార్డ్లా ఉండాలి. నిజం సార్. దీన్ని చేతికి ఉంచుకున్నా భయమే, తీయాలన్నా భయమే. అందుకే నీకిది ఇచ్చింది. దీన్ని ఎప్పుడు నీ చేతి నుంచి తీయకూడదు. ఈ ఉంగరం నీ వేలికి ఎప్పటికీ ఉండిపోవాలి.
ఇలా ఇవ్వు. నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, అది ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి. ఏంటి బావా అది? ఉంగరం, ఇది ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి. ఎస్టేట్ నుంచి నిన్ను తీసుకొని వచ్చేటప్పుడు కూడా ఎంతో ప్రేమతో నీకోసం ఉంగరం తెచ్చాను. కానీ అది నువ్వు చాలా తేలిగ్గా తీసిచ్చేశావు. ఆ విషయం తెలిసాక నాకు చాలా బాధగా అనిపించింది. సార్, ఆ విషయం మీ మనసుని అంత బాధ పెడుతుందని నేను అనుకోలేదు. ఈ ఉంగరాన్ని తేలిగ్గా మాత్రం తీసివ్వలేదు. ఒక ప్రాణం కళ్ళ ముందు పోతుంటే చూడలేక తీసిచ్చాను. మీ ప్రేమ చాలా గొప్పది సార్. ఆ ఉంగరం ఎవరిని కాపాడటానికి వసుంధర ఇచ్చిందో అతనే మళ్ళీ మీ ఇద్దరిని కలిపాడు. మీది నిజమైన ప్రేమ అయితే అది ఏదో ఒక రూపంలో వెనక్కొస్తుంది బాబు. మీరు చెప్పింది నిజమే భాస్కర్ బాబాయ్. ఈసారి మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ ఉంగరాన్ని తన చేతివేలు నుండి తీయదులేండి. దీన్ని గిఫ్ట్లా కాదు, మీ ప్రేమలా చూస్తాను. అయితే ఇది తీస్తే నీ మనసులోంచి నన్ను తీసేసినట్టే. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నా చేతి నుంచి తీయను. ఇప్పటి వరకు నీ మనస్సులో ఏదో ఒక మూల నేనున్నాననే భావన ఉండేది వసుంధర. ఇప్పుడు నువ్వు నా నుంచి ఇంత దూరంగా వెళ్ళిపోయావు. అది చాలా సంతోషంగా. నేనెందుకు నిలువునా వేధించే నీ జ్ఞాపకాలతో ఉండిపోతున్నాను. సరే వసుంధర, ఇక నేను వెళ్తాను. చిన్న పనుంది. అదేంటి, నువ్వు నాతో రావడం లేదా? నీ దగ్గరికి రావడమే పనిరా బాబు. అయితే ఓకే. అంతకుముందు నా రూమ్లోనే సగం రోజు ఉండేవాడు. ఎస్టేట్కి వచ్చాక ఇదే మొదటిసారి రూమ్కి రావడం. నీ చుట్టూనే తిరగడం సరిపోతుంది. కనీసం ఫోన్లు కూడా ఎత్తడం మానేశాడు. ఆడపిల్లలా దెప్పింది చాలేరా. ఇక నుంచి వీక్లీ వన్స్ నిన్ను మీట్ అవుతాను. వసుంధరా, నువ్వే సాక్ష్యం. నీతో పాటు మీ ఎస్టేట్లో వాళ్ళందరూ కూడా. చాలేరా. వసుంధర, వెళ్ళొస్తాను. బాయ్. సరే వస్తాను. బాయ్. మంచిది సార్. పదరా.